తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2013లో మ్యారేజ్ అయింది. అరేంజ్డ్ మ్యారేజ్ మ్యామ్. స్క్రీన్ రికార్డ్ ఎట్లా పెట్టావు? ఆయన ఫోన్ లో రికార్డ్ పెట్టేసా? నా ఫోన్ మ్యామ్, వేరే ఫోన్. తన కార్లో నాకు అనుమానం వచ్చింది. కాదు, అంతసేపు రికార్డ్ ఆన్ లో ఎలా ఉంటది? మా అత్తయ్యకి కూడా పూర్తిగా వినిపించకుండా ఇంత గలీజ్ ఉందని అంటే వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. సో కూతుర్ని లైన్ లో పెట్టాడు, కూతుర్ని పెళ్లి చేసేసుకున్నాడా? ఓకే, కానీ అక్కడ అమ్మతో తప్పు చేసింది, కార్లో మిస్టేక్ చేసింది అనే రికార్డింగ్లో వల్గర్గా పడింది. ఏది మీరు పరువుల గురించి మాట్లాడుతున్నాడా మీ ఆయన? అలానే మాట్లాడారు. వాళ్ళ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని కూతురుతోని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకు భర్త ఉండగా మీ ఆయనతో పడుకొని ఆవిడ కూతుర్ని కూడా పణంగా పెట్టింది. బ్రెయిన్ పనిచేస్తుందా? కరెక్టే ఉన్నావా తల్లి? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద హీనమైన స్టోరీ చెప్తున్నావు. కానీ వాళ్ళ కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను, దీనికి నువ్వు ఒప్పుకో అని ప్రెజర్ చేస్తే ఆవిడ సరౌండింగ్లో ఉన్న చుట్టాలందరూ ఒప్పుకున్నారు. అదేం విడ్డూరం అర్థం కాలే. నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ ప్రాబ్లం? నేను వరంగల్ నుంచి వచ్చాను మ్యామ్. మీ పేరేంటమ్మా? మౌనిక మ్యామ్. యాక్చువల్లీ 2013లో మ్యారేజ్ అయింది. అరేంజ్డ్ మ్యారేజ్ మ్యామ్. కానీ ఏంటంటే కొంచెం ఏ విషయంలో నాకు హస్బెండ్తో ప్రాబ్లం లేదు, ఏ రోజు కూడా ప్రాబ్లం లేదు. 2023 నుంచి 2019లో మా మామయ్య చనిపోయారు. 23 నుంచి నాకు కొంచెం సఫర్ అవుతున్నా, తను లేరు అని. 2013 నుంచి 23 వరకు హ్యాపీ. 10 ఇయర్స్ బాగానే ఉంది. ఒక లేడీ పరిచయం అయ్యారు. మీ హస్బెండ్ ఏం పని చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్. మరి రియల్ ఎస్టేట్ అంటే బాగానే సంపాదించుంటారుగా? అవును. ఏమైనా ఆస్తులు ఏమైనా కొన్నాడా నీ పేరు మీద? అంటే ఓపెన్ ప్లాట్స్ అట్లా పెట్టి కొన్నారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ లో. స్టార్టింగ్ ఈ 2023 కన్నా ముందు బాబు పాప ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నానో అప్పుడు కొని కొంచెం ఇన్వెస్ట్ చేశారు. 23 నుంచి కానీ ఇద్దరు బాబు పాప. 10 ఇయర్స్ బాబు, 7 ఇయర్స్ పాప. ఓకే అమ్మా. సో 23 వరకు కూడా, అంటే 2019 వరకే మ్యామ్ తను ఏజ్ సంపాదించిన అప్పటి వరకే ఉంది. 19 నుంచి లేదు. అంటే ఉన్న ఇంట్లోకి రాకపోవడము, చెప్పకపోవడము అంత డిఫరెంట్. ఇంకా 23 నుంచి ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. ఆ 23లో మా పక్కనకి కొంచెం రెంట్కి ఒక ఫ్యామిలీ వచ్చింది. నేను అప్పటికి గమనించుతూనే ఉన్నాను. రెంటెడ్ హౌస్ మ్యామ్. మేము ఇప్పటికీ రెంట్లోనే ఉన్నాము. సో రెంట్ పక్కన రెంటే, అంతకుముందు ఉంది రెంటే, ఇప్పుడు ఉండేది కూడా రెంటే. మా పక్కకి వేరే వాళ్ళు కూడా రెంట్కి వచ్చారు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీ అత్త, నేను, అత్తయ్య, మా హస్బెండ్, 2 పిల్లలు. మామయ్య 2019లో ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏంటంటే తను బయట తిరగడము, రావడము, ఇంట్లో సరిగా ఉండకపోవడం నాకు గమనించాను. అయినా పర్లేదులే, ఇంట్లో అయితే బాగుంటున్నాడు, పిల్లలతో బాగుంటున్నాడు కదా అని ఎవరికి చెప్పుకోలేదు. అత్తయ్యకి, ఆడపడుచులకు మాత్రమే చెప్పుకున్నాను మ్యామ్. 2023లో ఇంకా ఒకరిని, నేను ఒక ఆంటీ, ఆవిడకి 3 పిల్లలు, తనతో ఎక్కువ క్లోజ్గా మాట్లాడడం, నవ్వడం చూసి కూడా నేను చెప్పాను ఒకసారి. బయట సరదాగా పెద్దవాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళతో. అలా మాట్లాడాను. అంత డౌట్ ఎందుకు వచ్చింది? అంటే నేను ఆ ఫ్యామిలీతో నేను కూడా మాట్లాడాను. ఆ టైంలో మా అత్తయ్యకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేసరికి అక్కడ నుంచి మేము షిఫ్ట్ అయ్యాం వేరే హౌస్కి. అంటే హౌస్ షిఫ్ట్ చేయాలి అంటేనే షిఫ్ట్ చేసాం మేము. తర్వాత నుంచి అప్పుడు తను ఒప్పుకోలేదు. హౌస్ షిఫ్ట్ చేయడానికి కూడా చాలా గొడవ చేసిండ్రు. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నుంచి ఇంకా ఇంట్లో సరిగా ఉండకపోవడము, నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి అనిపించడం, కార్లో వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే నాకు అనుమానం వచ్చి నాది ఒక ఓల్డ్ ఫోన్ రికార్డ్ చేసి కార్లు కింద పెట్టాను. కార్లో సీట్ కింద పెట్టేశాను. అందులో రికార్డింగ్లో టోటల్గా ఆ అమ్మాయి ఆవిడతో మాట్లాడినవి రికార్డింగ్ ఉందా? లేదు మ్యామ్. అయితే నేను ఎప్పుడు దొరికింది మీకు రికార్డింగ్? 2023లోనే. 2023 సమ్మర్ ఆ టైంలో, ఈ టైంలో ఫెబ్లో మ్యామ్. నేను ఎందుకు అట్లా పెట్టానంటే అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు చూసాను ఆంటీతో, నేను క్లోజ్గానే మాట్లాడాను. యాజ్ ఎ మదర్గా అనిపిస్తున్నారు ఆంటీ మీరు నాకు, మేము మా మమ్మీకి 3 ఆడపిల్లలము అని బాగా క్లోజ్గా మాట్లాడాను. వయసున్న ఆవిడతోటి మీ ఆయనకి అక్రమ సంబంధమా? అవును మ్యామ్. అంటే ఇంకా దాంట్లో వేరే కూడా ఉంది. చెప్పండి.
సార్ నేను దొరకబట్టిన తర్వాత తను ఆవిడ వయసు ఎంత ఉంటుంది సుమారు? 40+ ఉంటుంది మ్యామ్. మీ హస్బెండ్ వయసు ఎంత? 38 ఉంటుంది. వారిని నాకు 35, తనకి 38 మ్యామ్. 38, ఆవిడ 40. ఇది ఏముందమ్మా, పెద్ద అమ్మ అమ్మ క్యారెక్టర్ లో ఎందుకు ఊహించావు? నేను ఊహించలేదు మ్యామ్, జరిగినది సిచ్యువేషన్. తను కూడా ఆవిడ కొంచెం మీకంటే కొంచెం పెద్దదో, 2-3 ఇయర్స్ పెద్ద. లేదు మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే నేను రికార్డింగ్స్ విన్న తర్వాత ఓకే, అక్రమ సంబంధం ఓకే. నేను అనేది మీ అమ్మ వయసు ఉన్న అంత ఆవిడతోటి మీ ఆయన అక్రమ సంబంధం పెట్టుకోలే. ఆయనకంటే 2-3 సంవత్సరాలు పెద్ద ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆవిడతో అక్రమ సంబంధం కంటిన్యూ అవుతుంది, వీళ్ళు కొంచెం అబ్నార్మల్ గా ఉన్నారు అని ఏ విషయం మీద మీకు అనిపించింది? నువ్వు బానే మాట్లాడావు, ఆయన బానే మాట్లాడుతూ? లేదు మ్యామ్, మాకు కాల్స్ వచ్చేది ఆయన ఫోన్ కి. అంతకు ముందు వరకు 2023 నీకు ఆవిడ మీద ఎందుకు అనుమానం వచ్చింది? కాల్స్ వచ్చాయి మ్యామ్. ఆవిడే కాల్ కాల్ చేయడం. మరి నువ్వు కూడా మాట్లాడేదానివా? ఎందుకంటే నీకు పరిచయమే కదా ఆవిడ. తన ఫోన్ మ్యామ్, తన ఫోన్ కోసం నేను హలో అన్నప్పుడు నాతో మాట్లాడితే నేను గమనించేదాన్ని. సో ఏంటంటే చెప్పండి ఆంటీ అని నేను మాట్లాడేదాన్ని నార్మల్ గా. కానీ తను మా మాట వినేసి కట్ చేశారు. నేను మా అత్తయ్య డిస్కషన్ చేసాం, ఇట్లా కాల్ చేస్తున్నారంటే ఒకసారి మా అత్తయ్య మాట్లాడింది. ఏంటమ్మా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, మేము షాప్లో మాకు డబ్బులు ఇవ్వాలి మీ బాబు అంటే సరే అని పేమెంట్ చేయించాను. ఇంకా అప్పటి నుంచి ఫోన్ సైలెంట్. స్క్రీన్ రికార్డ్ ఎట్లా పెట్టావు? ఆయన ఫోన్ లో రికార్డ్ పెట్టేసి? నా ఫోన్ మ్యామ్ వేరే ఫోన్, తన కార్లో నాకు అనుమానం వచ్చింది. కానీ అంతసేపు రికార్డ్ ఆన్ లో ఎలా ఉంటది? 8 hours పెట్టాను మ్యామ్, 8 hours ఉంది. అందులో కట్ చేసుకున్నాను. ఫోన్ రికార్డులు పెట్టుకోవచ్చట 8 hours 10 hours? నేను అది యూజ్ చేయని ఫోన్ మ్యామ్, 2 phones ఉండే. అంతసేపు రికార్డ్ అయింది. అందులో గుర్తు అంటే తన వాయిస్ విన్నది నేను మా అత్తయ్యకి ఆడపడుచుకి కూడా చూపించాను. మమ్మీ అందులో నీకేమనిపించింది? ఏంటంటే షాప్కి వెళ్ళడం, వాళ్ళని షాప్ దగ్గర డ్రాప్ చేయడము, డ్రాప్ చేసిన తర్వాత ఈ లంగాలు బ్లౌజులు అని మాట్లాడడం. సో ఇంట్లో వాళ్ళతో ఎట్లా మాట్లాడారో వాళ్ళతో అట్లానే మాట్లాడితే కూడా నేను అప్పటికి కూడా ఏం అనదు మ్యామ్, చెప్పాను. 8 hours రికార్డ్ వేస్ట్ అయింది అప్పటికి. నేను అడిగితే అవును నేను విన్నా, ఇంకొంచెం వేరే టాపిక్స్ కూడా ఉండే నాకు అందులో. అవే చెప్పాలి, మాకు తెలియాలి కదా. నువ్వు అనేస్తే అది నిజమో కాదా నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏదైతే రెంట్కి వచ్చిన హౌస్ ఉందో మ్యామ్, ఆ హౌస్ ని తను ఓన్ గా ఏమంటారు మా హస్బెండ్ తీసుకున్నారు 2023లో. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ హౌస్ తీసుకొని దాన్ని రినోవేషన్ చేపిస్తున్నారు అన్నట్టు. చేపించేటప్పుడు కాల్స్ చేసి, వేరే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఊరు వెళ్తారు, నువ్వు వచ్చి దీన్ని రిపేర్ చెయ్యి, వాళ్ళు ఉండరు అని, మళ్ళీ వాళ్ళని మ్యారేజ్ దగ్గర డ్రాప్ చేయడము, ఇవన్నీ విన్నాను. ఇంకా కొంచెం వల్గర్ గా కూడా నాకు ఇంకా చెప్పుకోలేను. అడిగాను మా అత్తయ్యకి కూడా పూర్తిగా వినిపించకుండా ఇంత గలీజ్ ఉందని అంటే వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. ఏమంటాడు మీ ఆయన? ఏమంటాడు? లేదు నాకు నిజమే అని ఒప్పుకున్నారు. గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేశాడు కూడా మ్యామ్. ఏమని? ఇంక నుంచి ఆవిడతో తిరగను నాకు అంటే నేను అప్పుడు ప్రమాణం చేసేటప్పుడు ఇంకో ట్విస్ట్ చెప్పాడు, నేను వేరే ఆమెను మ్యారేజ్ చేసుకున్నా, ఈమె కాదు అని చెప్పేశాడు. నేను అదే అన్నా, ఇక ఇప్పటి నుంచి నేను ఇలాంటి పని చేయను, ఆమెతో తిరగను అని మాత్రం చెప్పిండు మ్యామ్. సరే వేరే ఆమెను మ్యారేజ్ చేసుకున్నా అంటే నన్ను భయపెట్టిస్తున్నాడేమో, అబద్ధం అనుకున్నాను. అది కూడా నేను చెప్పాను, మా ఇంట్లోనే చెప్పాను, మమ్మీ వాళ్ళకి చెప్పలేదు, అత్తయ్యకి ఆడపడుచులకు చెప్పాను. చెప్తే తను ఏమంటున్నారంటే వచ్చి అడిగారు మ్యామ్, మార్నింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు వెయిట్ చేసి, చెప్పు మ్యారేజ్ చేసుకున్నావు అని బెదిరిస్తున్నావా, నిజం చెప్తున్నావా అంటే లేదు నేను చేసుకున్నాను, వాళ్ళకి కూడా నిజం అలానే చెప్పిండు. వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా నిన్ను బెదిరియడానికి నువ్వు మంచిగా ఉండాలి. నేనేంటంటే మ్యామ్ బయట ఎవరితో తిరిగినా అడగాలి కదా అన్నట్టు అడగడం అంతే. అడిగి ఒక 1 hour లేకపోతే ఈవినింగ్ వరకు గొడవ, మళ్ళీ నైట్ అయిపోయేసరికి సపరేట్ క్లోజ్ అయిపోయేది, ఏం గొడవ ఉండదు. సో ఆ రోజు నేను మ్యారేజ్ చేసుకున్నాను మనిషి, మరి చెప్పు ఎవరు అంటే కొంచెంగా నన్ను ఒప్పియడం, నేను ఇంకో ఆమెను నేను చేసుకున్నా, ఆమెకి పిల్లలు పుట్టిరు అని అబద్ధం ఆడాడు, లేదు నేను కరీంనగర్లో ఉంటుందని ఎన్ని అబద్ధాలు ఆడినా లాస్ట్ 2025 ఫిబ్రవరి శివరాత్రి రోజు నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అదే గుడికి తీసుకెళ్ళి ప్రమాణం చేసి, నేను పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి వాళ్ళ మదర్, నీకు ఆ మదర్ అని చెప్పినా కదా, మదర్ కాదు, నేను మదర్తో తప్పు చేసిన అన్నది నిజమే, కానీ ఆ మదర్ కాదు, నాకు వాళ్ళ కూతురు అంటే ఇష్టం అని చెప్పాడు మ్యామ్. ఆ అమ్మాయి 18 years కూడా ఉంటుందో లేదో నాకు అంత ఐడియా లేదు. తను చెప్పాడు మొన్న జూన్. సో వాళ్ళ అమ్మతో మాట్లాడేది అబద్ధం, ఏదో రొమాంటిక్ గా మాట్లాడడం, ఇవన్నీ కూతుర్ని లైన్ లో పెట్టడానికి. సో కూతుర్ని లైన్ లో పెట్టాడు, కూతుర్ని పెళ్లి చేసేసుకున్నాడా? ఓకే, కానీ అక్కడ అమ్మతో తప్పు చేసింది, కార్లో మిస్టేక్ చేసింది అన్ని రికార్డింగ్లో వల్గర్గా పడినాయి, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఆ రికార్డింగ్స్ నన్ను ఎందుకు తీపిచ్చాడంటే, ఇది ఆమె ఏజ్ పెద్దది, నా విలువ పోతుంది, నా పరువు పోతుంది. ఏది మీరు పరువు గురించి మాట్లాడుతున్నాడా మీ ఆయన? అలానే మాట్లాడాడు. వాళ్ళ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని కూతురుతోని
పెళ్లి చేసుకున్నాడా? అవును మ్యామ్. అయితే ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మ్యామ్, అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వాళ్ళ హస్బెండ్ కి అమ్మ వాళ్ళ సన్ కి చెప్పాను నేను. డైరెక్ట్ గా కాల్ చేసి అమ్మా ఆవిడ భర్త కూడా ఉన్నాడా తల్లి? భర్త ఉన్నాడు, కొడుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు మ్యామ్. ఒక బ్రెయిన్ పనిచేస్తుందా? కరెక్టే ఉన్నావా తల్లి? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద హీనమైన స్టోరీ చెప్తున్నావు. నేను ప్రూఫ్ తో సహా వచ్చాను మ్యామ్. వాళ్ళ భర్త ఆవిడ భర్త ఉండగా మీ ఆయనతో పడుకొని ఆవిడ కూతుర్ని కూడా పణంగా పెట్టిందా? అంత పనికి మాలిన ఫ్యామిలీ వాళ్ళు. అవును మ్యామ్. అలా ఆయనకి చెప్తే అలా ఆయన ఇంకా కాపురం చేస్తున్నాడా? చెప్తే అలా ఆయన కాపురం చేస్తున్నాడా లేదా? చేస్తున్నారు మ్యామ్. వాళ్ళకు గొడవలు వచ్చి ఒక 6 months అటు ఇటు చేశారు మ్యామ్. మమ్మల్ని కూడా నిద్రపోనీయకుండా కాల్స్ చేయడం, మీ వాళ్ళ ఇంట్లో గొడవలు అవును అంతే కదా అన్నారు. మరి అన్న తర్వాత తను ఏమన్నారంటే, అమ్మా నీ భర్త నా భార్యతో కాదు నా కూతురు కావాలంటున్నాడు, మరి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, నువ్వు ఒప్పుకుంటే నా బిడ్డని ఇస్తా అని చెప్పేసి నాకు ఆయన అన్నాడా? ఆయన రివర్స్ సూపర్. ఆయన అన్నాడు. అన్న తర్వాత కూడా పోలీస్ స్టేషన్లకు మా మమ్మీ ఏపీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా? రాచకొండ మెడికల్ పిఎస్ లో నా కూతురు చిన్న ఏజ్ ఉన్న అమ్మాయిని మా అల్లుడు పెళ్లి చేసుకున్నాడు అంటే, మా హస్బెండ్ ఏమో మీ అమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో ఎట్లా పెడుతుంది అని ఇంకా కొంచెం కోపం చేసి గొడవ చేయడం, ఇంట్లో చచ్చిపోతా నేను బ్రతకను అని అల్లరి చేస్తే నాకు భయమైంది మ్యామ్. నాకు తెలియదు అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటిది అనేది, అర్థం అవ్వలేదు. సరే స్టేషన్కి వెళ్ళావు కదా, అక్కడ ఏం చెప్పాడు మీ ఆయన? గుళ్ళకి వెళ్ళి నీ ముందు దేవుడి ముందు ప్రమాణాలు చేసేస్తున్నాడు, అమ్మతో అక్రమ సంబంధం ఉంది, కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని. నువ్వు వెళ్ళి స్టేషన్ లో మొన్న October 11th కి నేను నా పెళ్లి చేసుకున్నా. నేను మనస్తాపం గురి చెంది నేను ఒక రోజు మొత్తానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మ్యామ్. ఎక్కడ అంటే ఇక్కడే ఫిలిం పిల్లలు ఏం చేసావు? పిల్లలు మా అత్తయ్య దగ్గరే ఉన్నారు అప్పుడు. పిల్లలు నైట్ 12 o'clock ఇంకా నేను, ఎందుకంటే ఆమెను తీసుకొచ్చుకొని ఏకంగా ఇంట్లో పెట్టుకున్నాడు ఆ పిల్లని తీసుకొచ్చుకొని. నన్నేమో పిల్లల కోసం అని దగ్గర రెంట్కి పెట్టాడు. తను వచ్చేసేమో ఇదివరకు నేను ఉన్న ఇంట్లోకి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాక అత్తయ్య నా దగ్గరకు వచ్చిండ్రు. ఇంకా తను ఆ అమ్మాయి ఇద్దరే ఉన్నారు. అసలు మీ అత్తగారిని తీసుకురావాల్సింది, అప్పుడు ఇంకా తెలిసేది మనకి నిజాలు ఏంటి అని. ఇలాంటి ఒక ఇది జరిగిద్దా? సొంత భార్య ఉంది, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, కేసులు వేయడానికి రెడీ అవుతుంది, అత్తగారు ఇంట్లో ఉన్నారు, కొడుకు ఇంకెవతనో తీసుకొచ్చి ఇంట్లో పెడితే మీ అత్తగారు ఊరుకుంటుందా? అత్తయ్య ఆడపడుచు ఏమన్నారంటే, ఇదంతా 2 భార్యలు ఉన్న వాళ్ళు ఎవరు లేరా అంటే, నేను అప్పటికి ఫస్ట్ నుంచి మొత్తుకునేది మదర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాక బిడ్డను ఎట్లా చేసుకుంటారు లేకపోతే ఓకేనా నీకు? మదర్తో అక్రమ సంబంధం లేకపోతే మరి ఆ విషయం మాట్లాడదాం ఫస్ట్. నేను అదే అన్నాను, నాకు ఇంట్రెస్ట్ ఎట్లా, నేను 2 పిల్లల తల్లిని, ఆయన 2 పిల్లల తండ్రి అని తెలుసు, అతనికి 38 years ఉంటాయని తెలుసు, ఆమెకి 18 years, ఎట్లా ఒప్పుకుంటున్నారు వీళ్ళు? ఎందుకు వాళ్ళ ఆయన ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ అబ్బాయి ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ కూతురు ఒప్పుకుంటుంది, మీ అత్త ఒప్పుకుంటుంది, మీ ఆడపడుచు ఒప్పుకుంటున్నారు, ఎందుకు? ఏ సమాజంలో ఉన్నారు మీరు? వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు? నన్ను కూడా బలవంతం చేశారు మ్యామ్. ఒప్పుకోమనా? సరే నువ్వు ఒప్పుకుంటే ప్రాబ్లం క్లియర్, నేను ఒప్పుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుందని నన్ను బలవంతం చేస్తే, ఒక రోజు ఇంట్లో ఎవరు లేరు. ఒప్పేసుకున్నావా? లేదు మ్యామ్. అయితే నార్మల్ గా ఒకసారి చూపిస్తాను. ఇలాంటి పేపర్ తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్, బ్రదర్, మా హస్బెండ్, ఆ అమ్మాయి గుడి దగ్గరికి వచ్చి, నువ్వు ఆ అమ్మాయికి నిజంగానే నా హస్బెండ్ అంటే ఇష్టమా, ఎందుకంటే ఆమె ఏజ్ చిన్నదని నేను అడిగితే నేను ప్రమాణం చేసి నాకు నీ హస్బెండ్ అంటే ఇష్టం అనేసి నాతో ఇలా రాపించుకున్నారు మ్యామ్. నీతో రాయించుకున్నారు. నేను అంటే నేను ఇక ఈయన మారడు మనిషి అని, దాదాపుగా 8 years నేను తనతో 8 months తనతో స్ట్రగుల్ అవుతున్నా. ఆల్రెడీ 2 years నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా అని చెప్పేసి, ఇంకో నాకు పిల్లలకి ప్రాపర్టీ అంతా రాసేసి నువ్వు ఎక్కడైనా చావని అంటే, నాకు అట్లా వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న అన్నయ్య సైన్ చేసి ఇచ్చారు. అయితే ఈ పేపర్ కోర్టుకు కానీ దేనికి కానీ చెల్లదు కదా, నేను డైవర్స్ తీసుకున్నట్టు కాదు కదా. మొన్న ఆగస్టులో రాసుకున్నారు. నేను ఎవరి పేరు? ఓకే, వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న. నా ఇంటికి నా బిడ్డ కోసం ఇల్లరికం అల్లుడుగా వస్తున్నా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పటి నుండి పలానాకి ఏం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. నా బిడ్డ కోసం ఇంటికి అప్పుడప్పుడు వస్తూ నా బిడ్డతోనే ఉంటున్నప్పుడు తనకి ఏం జరగకుండా ఎన్నిసార్లు రాస్తారు ఇది? మా ఇంటికి మాత్రమే వస్తాడు, తనని ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళను తెలియకుండా తీసుకొని వెళ్ళాము. నీకు తెలియాల్సినవి నీకు చేయాల్సినవి చేసిన తర్వాత నుండి మా ఇంటికి రావడానికి అనుమతిస్తాము. ఏముంది ఇందులో? ఆ పేపర్ అడ్డు పెట్టుకొని పెళ్లి చేసుకున్నారని చెప్తాను. అడ్డే ఉందమ్మా, అసలు ఇందులో ఏముంది తల్లి? తన ఇంటికి అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అప్పటి నుంచి దాదాపుగా 8 months నుంచి మ్యామ్. ఇందులో ఏమీ లేదు. ఏదైనా ఉంటే పేపర్ పనికి వస్తుంది, పేపర్ పనికి రాకపోవడం ఏమి ఉండదు. ఇందులో నువ్వు చెప్తున్న స్టోరీ ఏమీ లేదు.
పలానా వ్యక్తి నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక మా ఇంటికి వస్తాడు, అప్పటిదాకా మేము ఎంటర్టైన్ చేస్తామని. ఇంకో పేపర్ ఉంది, అదేంటిది? ఇది నా హస్బెండ్ రాసిచ్చారు. ఏం రాశాడు? ఆ పేపర్ కోర్టులో పనికి రాకపోవడం కాదు తల్లి, పేపర్లో ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు అది ఎందుకు ఉపయోగపడుతుంది? అదే టైంకి ఈయన కూడా రాశాడా? నేను రాసిచ్చింది తన దగ్గర ఉంచుకుంది. ఇంటికి ఇల్లరికంగా పోయి ఇల్లరికం అనే ఎవరింటికి ఇల్లరికం? వాళ్ళ ఇంటికి. నా పిల్లలకి ఏ లోటు లేకుండా అన్ని బాధ్యతలు నేను చూసుకుంటాను. నా తల్లిగారి కుటుంబాన్ని దూరంగా పెట్టి పిల్లలకి అన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఇయర్ తులం బంగారం పాపకి కొంటూ నా భార్య దగ్గర పెడతా. నా భార్యకి ప్రతి నెల ఇంటి అవసరాల నిమిత్తం 10,000 చేతికి ఇస్తా. ఇక ముందు ఇస్తే చాలా నీకు ప్రతి పైసా? ఆ రోజు జరిగిన నేను ఒప్పుకోకపోతే జరిగిన ఇది మీ ఆయన రాసిచ్చిన ఆఫర్ లెటర్ కింద లెక్క. నేను ఇట్లా మెయింటెనెన్స్ ఇస్తాను, ఆస్తిలో వాటా ఇస్తాను, ఆ అమ్మాయితో వేరే పెళ్లి చేసుకుని ఇల్లరికం ఉంటాను అక్కడ, నీకు మాత్రం ఇవన్నీ చేసి పెడతాను అని ఆయన రాస్తే నువ్వు ఒప్పుకోవాలి, అది వేరే సంగతి. నా చేతో తను రాపించుకున్నారు మ్యామ్. సేమ్ ఇది ఏమని? ఓకే ఓకే అని. అంటే సరే నేను రాసేసావు ఆగస్ట్ లో. ఇప్పుడు మీ ఆయనతో కలిసి ఉన్నావా, దూరంగా ఉంటున్నావా? నన్ను దూరం పెట్టాడు మ్యామ్. అంటే ఎవరి దగ్గర ఉంటున్నావు నువ్వు? నేను నా పిల్లల్ని తనే పక్కన రెంట్ కు పెట్టాడు. రెంట్ కడుతున్నాడు, మెయింటెనెన్స్ కడుతున్నాడు. మెయింటెనెన్స్ ఏమి ఇవ్వట్లేదు కానీ రెంట్ కడుతూ సామాన్ ఒకటి తీసుకొచ్చి పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి స్కూల్ ఫీజులు అవి కడుతున్నాడు. అది నువ్వు కలిసి ఉన్నప్పుడు కూడా జరిగింది కదా? కలిసినప్పుడు కూడా అదే. ఇప్పుడు విడిగా పెట్టి జరుగుతుంది ఎందుకు మరి? ఇవన్నీ నడిచిపోయినాయి. ఆగస్ట్ నుంచి జరిగిన పంచాయతీ ఈ 3 months నుంచి నడుస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? లేదు మ్యామ్, నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, నాకు ఇక్కడ రావడానికి ఆప్షన్ దొరకలేదు. ఓకేనా? అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకున్నారు కదా, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదు మ్యామ్, నేను యాక్చువల్లీ అక్కడ మదర్ డాటర్ అన్నది నేను ఫస్ట్ నుంచి అగెనెస్ట్ గానే ఉన్నా. కాకపోతే నా చేతులారా నేను ఒప్పుకునేలా చేసింది నా ఫ్యామిలీ. నేను మా మదర్ కూడా వస్తే నేను మా మమ్మీకి ఒకటే చెప్పిన, వద్దు మమ్మీ, ఈయన ఇన్ని రోజులు మనకు ఫ్యామిలీకి ఒక దేవుళ్ళలాగా ఉండే, మేము ముగ్గురం ఆడపిల్లలు మేము. సో ఒక దేవుళ్ళలాగా ఉండే కదా, ఇప్పుడు ఆయన పేరు బయటికి తీయొద్దు అని చెప్పేసి ఎంత కంట్రోల్గా ఉంచుకుంటే ఇప్పుడు అంత తెగించినట్టుగా అక్కడ ఏరియా మొత్తం మదర్తో తిరిగిన సంగతి అక్కడ ఏరియా మొత్తంకి తెలుసు మ్యామ్. మదర్ ఉండి ఇప్పుడు డాటర్ని పంపించినంటే ఆ ఫ్యామిలీ అందరికీ తెలిసి పంపించారు. నన్ను వల్గర్గా తిట్టాడు మేము వాళ్ళ ఫాదర్. నేను కోపం వచ్చి నేను తిట్టాను. నువ్వు ఎట్లా నా కష్టం ఏంటి తల్లి, నీ బాధ ఏంటి? ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి నా భర్త, నా పిల్లలు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాం మేము. ఆ ఫ్యామిలీ మా దగ్గర ఉండకూడదు. మీ దగ్గర ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అమ్మాయిని వచ్చి మా ఇంట్లోనే ఉంటుంది. మీ అత్తగారితో? అత్తగారితో అంటే అక్కడ రెంటే, ఇక్కడ రెంటే, రెంట్ హౌస్ లోనే పెట్టుకున్నాడు. కానీ అత్తగారి దగ్గర ఆవిడ ఉంటుందిగా. సరే, మీ అత్తగారు నీతో ఎందుకు ఉండట్లేదు? అంతకుముందు నీతోనే ఉండేది. కొడుకు నాతోనే ఉంటా అన్నారు మ్యామ్. నేనన్నా నా భర్త లేనప్పుడు నువ్వెక్కడికి వస్తావు అత్తయ్య? ఆ అమ్మాయిని ఎట్లయితే వచ్చిందో అట్లా వెళ్ళగొట్టగలిగితే నువ్వు నాతో ఉండు. ఇప్పుడు నా హస్బెండ్ ఉంటే మ్యామ్, నా అత్త ఆడపడుచులు అందరు నాతో ఉంటారు కదా. తను ఒక్కడే లేనప్పుడు నేను వాళ్ళందరిని పట్టుకొని ఏం చేయగలను? ఆమె ఏమంటున్నారంటే నా కొడుకు. సరే అమ్మా, ఇప్పుడు మీ ప్రాసెస్లో మాట్లాడడానికి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మేడం చెప్తున్న స్టోరీ ప్రకారం ఏంటంటే 2013లో మ్యారేజ్ అయింది. 23 వరకు హ్యాపీ మ్యారిటల్ రిలేషన్, 2 పిల్లలు, అత్తగారితో కలిసి మంచి అందమైన చిన్న కుటుంబం. 23లో ఒక ట్విస్ట్ జరిగింది. భర్త రిపీటెడ్గా ఫోన్ కాల్స్ మాట్లాడడం. ఏంటి ఆ ఫోన్ కాల్స్ అని చెప్పి తనకున్న తెలివితేటలతోటి ఉన్న ఒక పాత ఫోన్ని 8 hours రికార్డ్ పెట్టి ఆయన కార్లోనో ఆయన వెళ్ళే వెహికల్లోనో పెట్టింది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన వ్యక్తి మరి రూమ్లోకి ఫోన్ ఎట్లా వెళ్ళింది, లేకపోతే మరి అందరూ నీ ఫోన్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడారు? లేదు మ్యామ్, కార్లో తను ఫోన్ మాట్లాడడం, వాళ్ళు రావడం, ఓన్లీ జస్ట్ వెహికల్లో ఉన్న ఆ టాపిక్కే నీకు వినిపించింది. ఆ వినిపించినంతలో వాళ్ళకి ఆ అక్రమ సంబంధం ఉందని కన్ఫామ్ అయింది. ఆ కన్ఫామ్ అయిన అక్రమ సంబంధం ఇక్కడ రిటర్న్గా ఎక్కడా లేదు. పలానా ఏ అనే వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉంది, దాన్ని వాళ్ళ ఆయన ఒప్పుకొని గుళ్ళో ప్రమాణం చేసి ఇక నుంచి ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోను, కానీ వాళ్ళ కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుంటాను, దీనికి నువ్వు ఒప్పుకో అని ప్రెజర్ చేస్తే ఆవిడ సరౌండింగ్లో ఉన్న చుట్టాలందరూ ఒప్పుకున్నారు. అదేం విడ్డూరమో అర్థం కాలే. ఎవరైతే ఏ అనే వ్యక్తి ఉందో ఆవిడకి ఆల్రెడీ భర్త ఉన్నాడు, మగపిల్లడు ఉన్నాడు, ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్లని ఇప్పుడు ఇడికిచ్చి పెళ్లి చేసిందట. దానికి వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడంట. ఇక వీళ్ళ అత్తగారు ఒప్పుకున్నారు, వీళ్ళ ఆడపడుచులు ఒప్పుకున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటనకి ఒక సెటిల్మెంట్ జరిగింది. అది ఈయన ఆ లెటర్లో ఎక్కడా కూడా వాళ్ళ హస్బెండ్ నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడ ఉంటాను అని రాయల. ఆయన ఏం రాశాడు అంటే, ఇదిగో నిన్ను వేరే పెడతాను, నీకు మంత్లీ మెయింటెనెన్స్ 10,000 ఇస్తాను, 2 పిల్లల పంచాయతీ నేనే చూసుకుంటాను, వాళ్ళ మెయింటెనెన్స్ చదువులు చూసుకుంటాను అలా అనేది ఏదో సెటిల్మెంట్ చేసుకున్నట్టు ఒక అగ్రిమెంట్ రాశాడు. పోలీస్ స్టేషన్లో పిటిషన్లో రాశాడు మ్యామ్. నేను అక్టోబర్ 11th నేను పెళ్లి చేసుకున్నా,
12th నా పెద్ద భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను నా పేరు. ఆయన నేను అది రెండో complaint అమ్మాయిని లో పెళ్లి చేసేసుకున్నాను చేసుకున్నాను. అన్నాక నీకున్న బుద్ధికి రూల్ ప్రకారం కేసు ఫైల్ చేయాలి. మేము పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతున్నాను మ్యామ్. కాదు, నీకున్నవి రెండే ఆప్షన్స్. ఓకే. ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఇవి proof చేతులు అడుగుతున్నారు. జరిగిపోయినాయి. ఒక్క నిమిషం నాన్న, క్రైమ్ జరగటానికి ముందు మా వంతు ప్రయత్నంగా మేము పిలిచి సెటిల్మెంట్ చేయడమా, కౌన్సిలింగ్ ఇవ్వడమా, లేకపోతే ఎంతవరకు లా ఉంటుందనేది కౌన్సిలింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది మ్యామ్. మేడం వినండి, ఇవ్వడానికి ఒక అవకాశం ఉండేది. మీకు ఆల్రెడీ మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి సపరేట్గా ఉంటున్నారు, మీ హస్బెండ్ మెయింటెనెన్స్లు చూసుకుంటున్నాడు, ఆయన ఆల్రెడీ వేరే పెళ్లి చేసేసుకున్నాడు, దానికి సంబంధించి మీకు పోలీస్ స్టేషన్లోనే ఒప్పుకున్నాడు, ఆయన అక్కడ ఉంటున్నాడు, ఆ భార్యను తెచ్చి మీ అత్తగారి దగ్గర పెట్టారు. ఇప్పటికిప్పుడు నేను పిలిచి ఆ మ్యారేజ్ జల్లదు అని దులిపేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? ఆయన ముదిరిపోయాడు. ఇన్సిడెంట్లో ఒక అమ్మాయి ఇంట్లోకి రావడానికి ముందే మనం ఆపాల. ఆ రోజు ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు అని మీరేమో ఒప్పేసుకొని ఈ రోజున మీకు కష్టంగా అనిపించింది 2 నెలలకి. భూప్రపంచంలో ఏ స్త్రీ, ఏ మహిళ కూడా, ఏ వైఫ్ కూడా సెకండ్ ఆవిడని యాక్సెప్ట్ చెయ్యరు. లేదు. అది తినడానికి అవకాశం ఉన్నా లేకపోయినా. ఒకవేళ తినడానికి అవకాశం లేదు, గతి లేక నేను బతుకున్నానండి, నేను సర్దుకుంటున్నానండి అనే అమ్మాయి సంపాదించడం ఎట్లా అని ఆలోచిస్తున్న రోజులు ఇవి. ఆడేసే ముష్టి నాకెందుకు, వాడేమో నాకు అన్యాయం చేసి నా గొంతు కోసి ఇదిగో గొంతు కోస్తున్నానని చెప్పి మరీ కోసాడు. నీకు ఆప్షన్ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, అక్కడికి వచ్చి క్లియర్గా లైసెన్స్తో చెప్పాడు, అవును నేను పెళ్లి చేసుకున్నాను, ఈవిడికి గతి లేదు, పిల్లల్ని పోషించుకోలేదు, కాబట్టి నేను వేరే ఇల్లు చూపించి ఉంటే ఉండమనండి, లేకపోతే కేసేసుకోమనండి అని ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ ఆఫరే ఎత్తుకున్నావు. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకోలేవు, సంపాదించుకోలేవు, ఎవరు సపోర్ట్ లేరు నీకు కేసులు వేయడానికి. ఇప్పుడు రమ్య గారు వచ్చేసి మీ ఆయన్ని పిలిచి అక్కడ కట్ చేసేయడం అనేది కుదరదు. ఎవరు పోరాడాలి దీని గురించి? మీరు పోరాడాలి. ఎందుకంటే ఇది క్రైమ్, చిన్న తప్పు కాదు మీ ఆయన చేసింది. భార్య 2 పిల్లలు ఉండగా ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆవిడికి ఎంత గతి లేదో కర్మ. నిజంగా ఇలా ఒక తప్పు చేయని స్త్రీ, ఒక భార్య పిల్లలు ఉన్న కుటుంబాల్లోకి వచ్చే సెకండ్ హ్యాండ్ ఆడాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా వీళ్ళు ఏడుపు తగిలి సర్వనాశనం అవుతారు. ఒక స్త్రీనే సగం అన్యాయాలు చేస్తున్నారు, ఇక మిగతా సగం జెంట్స్. వాళ్ళ ఒక్కళ్ళ మీద పడి ఏం చేస్తాం మనం? ఆ అమ్మాయికి బుద్ధి లేదా? వాళ్ళ అమ్మకి బుద్ధి లేదా? ఇంత హీనమైన సమాజంలో ఉంటున్నారా? వీటి మీద లీగల్ యాక్షన్ ఎవరు తీసుకోవాలి? మాకేం పని, ఎన్జిఓలకి ఏం పని? ఓ మీ ఇంట్లో తప్పు జరుగుతుంది, ఇట్లా కాదు ఇట్లా అంటానికి మీరు ఫైట్ చేయాలి. మీరు ఆ ఫైట్ చేయకుండా తప్పు చేసి ఇక్కడికి వచ్చి మీ బాధ చెప్పుకుంటున్నారు. నాకు బాధ వేస్తుంది తప్ప. ఫైట్ చేయడానికి నీకు నీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. నువ్వు 2 ఆప్షన్స్ ఎత్తుక్కోవాలి. 2 ఆప్షన్స్లో నీకు ఏది కంఫర్టు? ఒకటి, ఇప్పుడు మీ ఆయన న్యాయదేవత అవతారం ఎత్తేసి సెటిల్మెంట్ చేసింది ఏదైతే ఉందో, నువ్వు ఆ ఇంట్లో ఉండు, ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటుంది, నేను 2 ఇళ్ళు తిరుగుతా. అప్పుడు నువ్వేం చేసావు? నీ కోపంతో సరే మీ అమ్మ వద్దు, నీ కుదిరినప్పుడు రా, నీ ఆస్తి ఏదో ఇవ్వు, నీ మెయింటెనెన్స్ ఏదో ఇవ్వు. అవి ఎన్ని రోజులు ఇస్తారో తెలుసా? నీ కోపం తగ్గే వరకే. నువ్వు ఈ రోజున ఉన్న కోపంలో వేసే కేసు స్ట్రాంగ్ కేసు. ఆ కోపం తగ్గిపోయినాక నీకు ఆల్రెడీ సంవత్సరం అయింది వాళ్ళిద్దరూ ఉండి, ఆల్రెడీ 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నేను విడగొట్టేది ఏముంది? అలవాటు అయిపోతుంది. సొసైటీకి ఇప్పటికే అలవాటు అయిపోయింది, సొసైటీకి అలవాటు అయిపోద్ది, నీ చుట్టాలకు అలవాటు అయిపోద్ది, నీకు కూడా అలవాటు అయిపోద్ది. అప్పుడు కోర్టు ఏమంటుంది? ఏమో 3 సంవత్సరాలు పట్టిందా మీరు అందరూ పులిహార పంచాయతీలు చేసుకొని నా దగ్గరికి రావడానికి? తప్పు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, క్రైమ్ చేసినప్పుడు చంప పగిలిపోయేలాగా ఫైటింగ్ చేయాలి క్యారెక్టర్ కోసం. ఆ ఫైటింగ్ నువ్వు చేయలే, ఎందుకంటే నిస్సహాయత. అప్పుడు బాధపడొద్దు, బ్రెయిన్లోంచి తీసే మా ఫ్యామిలీస్ అంతా ఇంతే అని అనుకో. ఎటో ఒకవైపు ఉండు, 2 చోట్ల ఊగిసలాడుకో. సైకలాజికల్ డిప్రెషన్తో ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు చూడు, అలా వెళ్ళిపోతే ఎవరికి అన్యాయం జరిగిద్దో చెప్పు? నీకు. నువ్వు పోతే ఇక్కడ ఎవ్వరికీ ఫరక్ పడదు, ఒక్క నీ 2 పిల్లలకే తప్ప. నువ్వు ఉంటే వాళ్ళకు ఒక 100 మంది ఉన్నట్టు లెక్క. నువ్వు కనీసం ఆ కాన్షియస్ కూడా నీకు లేదు. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి పోయావు ఒకసారి. పోనీ అప్పుడు ఏమన్నా న్యాయంగా ఉన్నావా? ఇట్లాంటి వెధవకు బుద్ధి చెప్పాలి అని ఎక్కడన్నా అనుకున్నావా? ఉత్తినే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకున్నావు. ఆ రోజు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాన్న ఈ లెటర్ కరెక్ట్ కాదు, సర్దుకుంటే నువ్వు ఇక్కడికి రావద్దు. ఎటో ఒకవైపు సర్దుకుపోయావు. ఇప్పుడు నీ సర్దుకుంటే నీ లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసా? మెయింటెనెన్స్ ఇస్తాడు, అక్కడ చూసుకుంటాడు, ఎక్కడ చూసుకుంటాడు, ఆయన పెద్ద మహారాజు. అర్థమవుతుందా? మీ అత్తగారు ఓటు అడ్డుపడింది. యాక్చువల్గా నువ్వు సర్దుకునేటట్లయితే మీ అత్తగారు నీ వైపు ఉండాలి. అప్పుడు నువ్వు పెద్ద కోడలివి, నీ క్యారెక్టరు
నువ్వు ఆల్రెడీ నీ భర్తతో కలిసి ఉన్నట్టే ఆవిడ కీప్ అవుతుంది. సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు కదా. నువ్వు మా ఆయనే లేనప్పుడు నువ్వెందుకు అనేయటం వల్ల మీ అత్తగారు ఉంటే 2 సార్లు వచ్చి మీ ఆయన 4 సార్లు వస్తాడు. నీ పిల్లలకి తండ్రి ఉంటాడు, నీకు భర్త ఉంటాడు. కీప్ బయట ఉన్నట్టు లెక్క. నువ్వు మీ అత్తగారిని ఇక్కడ తెచ్చుకోకపోవడం వల్ల అక్కడ సెకండ్ భార్య మంచిది, సెకండ్ భార్య అయింది, కీప్ అవల. ఓకే, సెకండ్ భార్య మంచిది, అత్తగారిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఫస్ట్ భార్య గయాళి గంప బయటికి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. అమ్మో మా పిల్లోడు కష్టపడిపోతున్నాడమ్మా, తెచ్చిన 10 రూపాయలు అక్కడ 5 రూపాయలు ఇక్కడ 5 రూపాయలు ఇవ్వలేక అని మళ్ళీ వేలు నీ వైపే చూపిస్తున్నారు. అలాంటి హీనమైన కుటుంబ ఫ్యామిలీ సర్కిల్ నీది. అర్థమవుతుందా? సో సర్దుకుంటే మీ అత్తగారిని కూడా తెచ్చుకొని నువ్వు పెద్ద భార్య, ఆవిడ కీప్ అనే క్యారెక్టర్ వచ్చేలాగా చూసుకొని ఎక్కడికక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ నీ గ్రిప్లో పెట్టుకుంటూ ఉండు. అయిపోయింది, సర్దుకున్నావు. సర్దుకుంటే పూర్తిగా ఇక లౌక్యం ప్రదర్శించు. చాణక్య లౌక్యం అంటారు చూడు, అన్ని తెలివితేటలు ప్రదర్శిస్తూ ఫైనాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎంత ఇన్కమ్ వస్తుంది, అక్కడ ఎంత పంపిస్తున్నాడు, అక్కడ 3 రూపాయలు వెళ్ళాలా, ముందు పిల్లల మీద ఆస్తులు కానీ ఇవన్నీ రాశాడు కదా, అవి స్ట్రాంగ్గా వచ్చేలాగా రాయించుకో. ముందు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించు. నువ్వు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నా, రెండో ఆప్షన్ చూస్ చేసుకున్నా కూడా ప్రాపర్టీలు ఏదైతే రాసిస్తానన్నాడో ఈ టైంలో రాసిందే రాసినట్టు, తర్వాత రాయరు. అర్థమవుతుందా? ప్రాపర్టీలు రాయించుకో, అత్తగారిని తెచ్చి నీ దగ్గర పెట్టుకుంటూ ఉండు. ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదనేది నువ్వు చెప్పకుండానే చెప్పినట్టు అవుతావు. ఇక సెకండ్ ఆప్షన్, సర్దుకోలేకపోతున్నారు మేడం, నాకు నరకంగా ఉంది సైకలాజికల్గా, అర్జెంటుగా ఒక లాయర్ని పెట్టుకో. పోలీస్ స్టేషన్లో బైగామీ కేసు రిజిస్టర్ చేయి, అరెస్ట్ అవుతారు వాళ్ళిద్దరు. ఓకే, కాకపోతే నీకు భర్త ఉండడు దగ్గర, నీ ఇల్లు నువ్వు నడిపించుకోవాలా, నీ పిల్లల ఫీజులు నువ్వు చేసుకోవాలా, నీ కుటుంబం నువ్వు రన్ చేసుకోవాలి. అత్తగారు ఉండదు, ఉండాల్సిన అవసరం లే. తోలు తీస్తే అందరికీ తీయాలి నువ్వు. ఎవరెవరికి? ఆ ఉంచుకున్న ఆవిడకి, మీ ఆయన చేసుకున్న అత్తగారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడుగా, ఆవిడ్ని, ఈవిడ్ని, వాళ్ళ ఆయన్ని, మీ అత్తగారిని, మీ ఆడపడుచులు మొత్తం అందరినీ చుట్టేయడమే. ఒక భద్రకాళిలాగా న్యాయ పోరాటం చేయడానికి నువ్వు ముందుకెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు, సఖీ సెంటర్లో మెయింటెనెన్స్, ఇప్పుడు ఆయన ఏదో దానం చేస్తున్నాడు చూడు, అది నువ్వు హక్కుగా వసూలు చేసుకోగలుగుతావు. మెయింటెనెన్స్, నీకు పిల్లలకి మెయింటెనెన్స్ ఈజీగా వస్తుంది. ప్రాపర్టీ షేర్లు ఇప్పుడు ఇవ్వడగా మనం కోర్టు దాకా వెళ్తే, కానీ కోర్టు ద్వారా డొమెస్టిక్ వైలెన్స్ కేసులో నువ్వు వసూలు చేసుకోవచ్చు. ఈ 2 కేసులు, ఒకటి వాళ్ళు అరెస్ట్ అవుతారు, 2 నీకు ఇస్తానన్న మెయింటెనెన్స్ 6 మంత్స్ 8 మంత్స్ పడితే తప్ప ఖచ్చితంగా నీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుంది. మెయింటెనెన్స్లో ఆస్తుల వాటా కూడా నీ పిల్లలకి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు. తప్పు చేసిన వాళ్ళని క్షమించి కాపురాలు నిలబెట్టుకోవచ్చు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, సరే 2 పిల్లలు నువ్వు సర్దుకుందాం అనుకుంటున్నావు కాబట్టి పోన్లేనైనా కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా అని అనొచ్చు. క్రైమ్ చేసేసాడు. భార్య ఉండగా ఒక లైసెన్స్గా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తిని క్షమించమని నేనైతే అనను. సెకండ్ ఆప్షన్ చూసుకోమని చెప్తా. కానీ చెప్పడం వేరు, ప్రాక్టికల్గా ఫేస్ చేయడం వేరు కదా నాన్న. ఇంటికి వెళ్ళు, ఆలోచించుకో, ఒక షీట్ వేసుకొని ఇగో ఇతనితో కలిసి ఉంటే ఇట్లా కంఫర్ట్ జోన్ ఇంతే. అప్పుడు బ్రెయిన్లో నుంచి నీకున్న టెన్షన్ తీసే. కనీసం నేను చెప్పినట్టు మీ అత్తగారిని నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఫస్ట్ భార్య, ఆవిడ కీప్ అనే క్యారెక్టర్ని ఇది చేయి. లేదా లీగల్గా దిగిపో, అడ్డంగా వెళ్ళు. 5 years అన్న ఫైటింగ్ నడుస్తుంది. మ్యాక్సిమం 1.5 yearలో నీకు మెయింటెనెన్స్ అయితే ఆర్డర్ అవుతుంది. నువ్వు కేసు వేసిన దగ్గర నుంచి నీకు 498 కేసు ఫ్రీ. డొమెస్టిక్ వైలెన్స్ కేసు సఖీ సెంటర్కి వెళ్ళి వేసుకో, అది కూడా ఫ్రీ. సరే, కొంచెం ధైర్యంగా ఉండు నాన్న. రెండిట్లో ఏదో ఒకటి, 2 బ్రెయిన్లో పెట్టుకొని ఇబ్బంది పడమాకు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యింది ఆలోచన విధానం అంటే అది బాడీ మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది. సర్దుకుంటే పూర్తిగా సర్దుకో, లేకపోతే పూర్తిగా బయటకు వచ్చి వాళ్ళు తోలుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకి ఈలోపు ఎవరో ఒకటి దొరుకుతాడు, కట్ చేసుకుంటుంది మీ ఆయన్ని. మళ్ళీ నా భార్య నాకు ముఖ్యం అంటే అక్కడ ఆల్రెడీ అత్తగారు ఉంటుంది కాబట్టి ఓట్లు ఎక్కువ పడుతుంటాయి మీకు. సరేనా? ధైర్యంగా ఉంది తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబోయ్, చాలా దారుణంగా ఉంది. అంటే తప్పు చేస్తే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సరే పిల్లలు ఉన్నారు కదా కౌన్సిలింగ్ ఇచ్చో లేకపోతే ఇంకో రకంగానే సర్దుకోండి అని చెప్పొచ్చు. కానీ పాపం ఒక నిస్సహాయ స్త్రీ అని తెలిసి కూడా ఒక భర్త దేవుడితో సమానం ఒక భార్యకి, కానీ ఇంకొక స్త్రీని తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మాయితో నేను పెళ్లి చేసుకున్నాను అంటే అది క్రైమ్ కింద లెక్క ప్రజెంట్ మనకున్న లా అండ్ ఆర్డర్ ప్రకారం. సో అటువంటి వ్యక్తులు నిజంగా ఫైట్ చేయాలి అనుకుంటే పోలీస్ స్టేషన్లో 498 కేసు, బైగామీ కేసుతో పాటు సఖీ సెంటర్లో 4 DVC కేసులు కూడా ఫైల్ చేయొచ్చు. కానీ వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో సరిగ్గా ఏం సపోర్ట్ లేకపోవడం వల్ల చాలామంది పాపం సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళటము, సూసైడ్ అటెంప్ట్స్ చేయడమో చేస్తున్నారు. దయచేసి న్యాయం కోసం పోరాడండి. ఎందుకంటే క్రైమ్ జరిగినప్పుడు సర్దుకోవడం అనేది మనం సొసైటీలో క్రైమ్ని ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం.